నాగేశ్వర్ గారు నమస్తే సార్. కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు సార్, రేవంత్ మోదీ ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నారు అని చెప్పి. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయబోతోంది అని చెప్పేసి. నిజంగా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే, ఆ సపోర్ట్తోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అంటే మీరు చదివిన వార్తలో అన్నది వాస్తవంగా పార్టీలనల్లే. మోడీ రేవంత్కి సహకరించాడు, రేవంత్ మోడీకి సహకరించాడు. దాన్ని మీరు బీజేపీ కాంగ్రెస్ అని అన్నారు, కానీ అలా అనలే. మోడీకి రేవంత్ సహకరించారు అనడంలో కాంగ్రెస్ బీజేపీలు సహకరిస్తున్నాయన్న సెన్స్ కన్నా కూడా రేవంత్ రెడ్డి మోడీకి అనుకూలము అనే నరేటివ్ బిల్డ్ చేయడం. ఎందుకంటే ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరుతాడు, ఈ ప్రచారం ఎన్నికలకు ముందు కూడా రేవంత్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది, ఇవన్నీ మొదటి నుంచి జరుగుతున్న ప్రచారమే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కటే అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కనుక. ఎందుకంటే దేశంలో ఈ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు ఉండగా ఏ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయవు. అందులో కాంగ్రెస్ అధికారంలో వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఈ రెండు ప్రతిపక్షాలుగా ఉన్నాయి, ఇంకెవడో బలమైన వాడున్నాడు, వాడు కొడుతున్నాడు, అప్పుడు వీళ్ళిద్దరు కలిశారు అన్న లాజిక్ ఉంటుందేమో. కానీ ఇక్కడ కాంగ్రెసే ప్రధాన పార్టీగా ఉండగా కాంగ్రెస్ బీజేపీల మధ్య సహకారం ఉండటానికి స్కోపే లేదు. అందువల్ల ఆ విషయం చెప్పినా ప్రజలు నమ్మరు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈ ప్రయత్నం జరిగింది, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, వీళ్ళిద్దరు కలిసి మా మీద వస్తున్నారంటే జనం యాక్సెప్ట్ చేయలే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నదాన్ని నమ్మింది తప్ప కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నదాన్ని నమ్మలే. అందువల్ల ఇది నమ్మరని తెలిసే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి బీజేపీ అనే బంధాన్ని చెప్తున్నారు. అందుకే మీరు ఇప్పుడు ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో కూడా బీజేపీ కాంగ్రెస్ సహకరిస్తుంది, కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తుంది కేటీఆర్ అల్లే. మోడీకి రేవంత్ సహకరిస్తున్నాడు అనేది ఆరోపణ. దానికి కారణం రేవంత్కు మోడీ సహకరించారని. ఇది ప్రాక్టికల్గా జరిగే పని. రేవంత్ వేరు, కాంగ్రెస్ వేరు కాదు. రేవంత్ రెడ్డికి మోడీ సహకరించినా వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు కదా. వచ్చే ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. అందులో బీజేపీ కూడా ప్రధాన పోటీదారుగా ఈ ఎన్నికల్లో ఉంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023 ఎన్నికల్లో బీజేపీ ఒక బలమైన కాంపిటీటర్గా ఎన్నికల ప్రక్రియలో ఉంది. ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ముక్కోన పోటీ చూసాం. 39% కాంగ్రెస్ కోట్లు వస్తే 37% బీఆర్ఎస్కి వచ్చాయి, 14% బీజేపీకి వచ్చాయి. అంటే బీజేపీ ఇది సీరియస్ కంటెండర్. ఒకవేళ బండి సంజయ్ని డ్రాప్ చేయడము, కవిత అరెస్ట్ విషయంలో హైప్ క్రియేట్ చేసి కాకపోవడము, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన బలంగా జనంలోకి పోవడము, ఇవేవి జరుగుండకపోతే వాస్తవంగా బీజేపీకి ఇంకెక్కువ ఓటింగ్ వచ్చేది. అందువల్ల బీజేపీ ఒక బలమైన కంటెండర్గా ఉండగా పోయి బీజేపీకి మోడీ వెళ్ళి కాంగ్రెస్కి ఎందుకు సహకరిస్తాడు? భారతదేశంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నినాదం ఇచ్చిన మోడీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రప్పిస్తాడా? రేవంత్ రెడ్డికి సహకరించడం అంటే కాంగ్రెస్ సహకరించడమే కదా. అందువల్ల కాంగ్రెస్ బీజేపీలు సహకరించుకునే అవకాశమే లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం లేదు. అందులో సౌత్ ఇండియాలో బలంగా ప్రవేశించాలని బీజేపీ ప్రయత్నిస్తున్న వేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు రేపు ఉదాహరణకు రేవంత్ మోడీకి సహకరిస్తాడు, ఏం జరుగుతుంది? దానివల్ల బీజేపీకి 10 సీట్లు దాటుతాయి అనుకోండి. ఎవరి సీటుకు, ఎవరి కుర్చీకి ఎసరు వస్తుంది? రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరు వస్తుంది కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి, పిసిసి అధ్యక్షుడిగా ఉండి 17 సీట్లలో 10కి పైగా బీజేపీకి గెలుపుకు కారణమైతే ఆయన నష్టం జరగదా? అంటే తన కుర్చీకి తానే ప్రమాదాన్ని తెచ్చుకునేంత అమాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఇంత తొందరగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కదా. అంత రాజకీయాలు తెలియని వాడైతే అనూహ్యంగా అంతమంది సీనియర్లు ఉండగా రాజకీయ రంగంలో రేవంత్ రెడ్డి ఎట్లా చీఫ్ మినిస్టర్ కాగలిగాడని అంత పాలిటిక్స్ తెలియడా? సో అందువల్ల తన కుర్చీకి తానే ప్రమాదం తెచ్చుకునే రీతిలో ఎవరైనా వ్యవహరిస్తారు. అది ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ రేవంత్కు సహకరించడము, లోక్సభ ఎన్నికల్లో మోడీకి రేవంత్ సహకరించడం అనేది కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటే అని చెప్పితే జనం యాక్సెప్ట్ చేయరు కనుక రేవంత్ రెడ్డి మీద భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ కాల్చడం తప్ప మరొకటి కాదు. కేటీఆర్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా, భారతీయ జనతా పార్టీతోనే మాకు పోటీ, కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్పి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అలాగే సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి.
9 నుంచి 12 సీట్లు రావచ్చు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో అని చెప్పేసి, నిజంగా మరి బీజేపీతోనే పోటీ ఉంటుందా సార్? బీఆర్ఎస్కి కాంగ్రెస్ పోటీ కాదా? ఖచ్చితంగా బీజేపీతోనే పోటీ ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే సెకండ్ పొజిషన్కు పోటీ పడేది బీజేపీతోనే. సెకండ్ పొజిషన్ అనుమానాలు లేకుండా బీజేపీతో ఉంటుంది పోటీ. మీరు చూడండి, తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యనే పోటీ ఉంటుంది. మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీజేపీ బీఆర్ఎస్కు లేదా సెకండ్ పొజిషన్కు. ఆ సెకండ్ పొజిషన్కు జరిగిన పోటీలో బీఆర్ఎస్ బీజేపీని ఓడించి సెకండ్ పొజిషన్ ఉంది, బీజేపీ థర్డ్ పొజిషన్ పోయింది కదా. సో బీజేపీ ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంది 39% ఓటింగ్తో, 64 సీట్లు 65 సీట్లు మిత్రపక్షంతో. సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉంది 39 సీట్లతోని, 8 సీట్లతో థర్డ్ పొజిషన్లో బీజేపీ ఉంది కదా. సో అందువల్ల పోటీ అంటూ ఫస్ట్ పొజిషన్కు బీఆర్ఎస్ బీజేపీల మధ్య పోటీ జరిగితే సెకండ్ పొజిషన్కు బీఆర్ఎస్ బీజేపీల మధ్యన పోటీ జరిగింది కదా. సో అందువల్ల ఈ మొదటి పోటీలో బీఆర్ఎస్ గెలవలేదు. ఫస్ట్ పొజిషన్ కొరకు కాంగ్రెస్తో జరిగిన పోటీలో బీఆర్ఎస్ గెలవలేదు. కానీ సెకండ్ పొజిషన్కు బీజేపీతో జరిగిన పోటీలో బీఆర్ఎస్ గెలిచింది కూడా కదా. అందువల్ల కేటీఆర్ అనే నిజం, ఖచ్చితంగా బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యనే పోటీ ఉంటుంది. సో ఆ పోటీ సెకండ్ పొజిషన్కి ఉంటుంది. మీరు ఓట్లలో సీట్లలో ఇదే జరుగుతుంది, మీరు చూడండి లోక్సభ ఎన్నికలలో కూడా. అందువల్ల అది నిజం కూడా బీఆర్ఎస్కు బీజేపీతో పోటీ పడడమే శ్రేయస్కరం. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్తో పోటీ పడి బీఆర్ఎస్ ఎంపీ సీట్లను గెలుచుకునే అవకాశమే లేదు. మీరు గతంలో వచ్చిన 9 లోక్సభ సీట్లను కూడా బీఆర్ఎస్ గెలుచుకునే వాతావరణం ఇప్పుడు లేదు. ఇక నెక్స్ట్ 1 మంత్లో రాజకీయాలు అనూహ్యంగా మారి ప్రభుత్వం పైన ఏదైనా కారణం చేత తీవ్రమైన వ్యతిరేకత వస్తే తప్ప ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఆ గతంలో గెలిచిన 9 సీట్లు కూడా రావు. ఈ నెల రోజుల్లోనే పరిస్థితులు ఏమి మారుతాయనేది క్వశ్చన్. మార్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. నీటి కష్టాలని, రైతుల సమస్యల్ని తీసుకొని ఆ ప్రయత్నం చేస్తోంది. కానీ ఇవాళ ఇండికేషన్ అయితే బీఆర్ఎస్ తను 2019లో గెలుచుకున్న 9 సీట్లను నిలుపుకోవడం కూడా కష్టమే. అందువల్ల బీఆర్ఎస్కు ఇవాళ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ మెజారిటీ పార్లమెంటు సీట్లు గెలుచుకోవడం అనేది కాదు. ఇవాళ బీఆర్ఎస్ ముందున్న తక్షణ కర్తవ్యం కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టి రాష్ట్రంలో తానే నెంబర్ 1 పార్టీగా తిరిగి స్థానం పొందడం అనేది బీఆర్ఎస్కు సాధ్యమే కాదు. ఆ లక్ష్యం పెట్టుకోవడం కూడా బీఆర్ఎస్కి అనవసరం. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సమయం పడుతుంది. అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందులో పిహెచ్డీలు తీసుకున్నాయి. చాలా తొందరగా ప్రజల వ్యతిరేకతను పొందడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్, కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం మామూలు బలం కాదు. దేశంలో చాలా చోట్ల చూసాం మనం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో చూసాం కదా. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే ప్రజల వ్యతిరేకతను ఇమీడియట్గా ఎదురు చూసాయి కదా, అందువల్ల ఎదుర్కొన్నాయి కదా. అందువల్ల బీఆర్ఎస్కు నిజంగా ఎవరైనా పొలిటికల్ అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే మీరు కాంగ్రెస్తో పోటీ పడకండి, అనవసరం. ఎందుకంటే కాంగ్రెస్ ఇటీవలనే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. అనివార్యంగా రాజకీయ ఆధిక్యత కాంగ్రెస్ ఉంటుంది. 2028కి బీఆర్ఎస్ రెడీ కావాలన్నా లేదా ఈలోగా కాంగ్రెస్లో ఏదైనా అస్థిరత ఏర్పడితే ఎన్నికలకు వెళ్తే ఆ వాతావరణం కూడా కనబడలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలలోగా కాంగ్రెస్ స్ట్రెంత్ 64, మిత్రపక్షంతో 65 నుంచి అది 70కి దాటుతుందేమో అని అనుమానంగానే ఉంది. ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే బీఆర్ఎస్ మళ్ళీ రావాలి అంటే 2వ పొజిషన్లో నిలబడాలి. ఇవాళ బీఆర్ఎస్ భవిష్యత్తు దేనిపైన ఆధారపడింది అంటే బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంటుందా, బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంటుందా. ఇవాళ లోక్సభ ఎన్నికల్లో కనుక సీట్లు, ఓట్లు బీజేపీకి కనుక బీఆర్ఎస్ కన్నా ఎక్కువ వస్తే బీఆర్ఎస్ మనుగడ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే అని చెప్పి పార్టీ పోతుందని నేను అంటలేను, బట్ తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే అధికార పార్టీని ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉంటారో వాళ్ళే పరిస్థితులు అనుకూలించినప్పుడు లాభపడతారు. మీరు దీనికి క్లాసిక్ ఎగ్జాంపులే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు
దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్న ఫేజ్లో బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు బీజేపీ అనుకున్నారు. బీజేపీ లాభపడింది. కానీ బీజేపీ చేసుకున్న సెల్ఫ్ గోల్ల వల్ల బీజేపీ కాదు కాంగ్రెస్ అనే అసెంబ్లీ ఎన్నికల సమయానికి అనుకున్నారు. కాంగ్రెస్ లాభం పొందింది, అధికారంలోకి కూడా వచ్చింది. అందువల్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఎవరు ప్రత్యామ్నాయము అనేదే రేపటి రాజకీయాల్ని శాసిస్తుంది. ఇప్పుడు గనక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సెకండ్ పొజిషన్ను కోల్పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తమైన సమయంలో లాభం పొందే స్థితిలో బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ మనగడకు ఇవాళ ముఖ్యమైనది బీజేపీతో సెకండ్ పొజిషన్కు పోటీ పడడమే. కాంగ్రెస్తో ఫస్ట్ పొజిషన్కు పోటీ పడే అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ దెబ్బతిన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆ రాజకీయ వ్యూహాన్ని కనుక అనుసరిస్తే బీఆర్ఎస్ నష్టపోతుంది. అందువల్ల బీజేపీతో ప్రధానంగా పోటీ పడి సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ నిలబడితే ఆ బీఆర్ఎస్కి లాభం జరుగుతుంది. బహుశా ఇది గుర్తించింది కనుకనే బీఆర్ఎస్ నాయకత్వం స్లోగా బీజేపీ పైన అటాక్ పెంచుతున్నారు మీరు గమనిస్తే. అందువల్ల బీజేపీతోనే మాకు పోటీ, రామునికి మొక్కుతాం, బీజేపీని తొక్కుదాం, ఈ నినాదాలన్నీ ఎందుకు ఇస్తున్నారు? కారణం ఏంటంటే సెకండ్ పొజిషన్ కనుక బీజేపీ కనుక వస్తే బీఆర్ఎస్ ఇంకా ఖాళీ అవుతుంది, బీఆర్ఎస్ ఇంకా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రేపు కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీతో కలిసిన జూనియర్ పార్ట్నర్గా కలవాల్సి వస్తుంది. అందువల్ల బీఆర్ఎస్ ప్రధాన అపోజిషన్ స్పేస్ను క్యాప్చర్ చేసుకొని ఉండడమే ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న తక్షణ రాజకీయ కర్తవ్యం. ఇప్పుడు ఏదో 10కి పైగా సీట్లు వస్తాయనో, లాస్ట్ టైం గెలిచిన 9 సీట్లు నిలుపుకుంటామనో ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఆ ప్రధాన ప్రతిపక్ష స్పేసు తన నుంచి జారిపోయి బీజేపీ చేతిలోకి పోకుండా చూసుకోవడమే బీఆర్ఎస్ ప్రధాన కర్తవ్యం. బహుశా ఆ వ్యూహం ఉండే మాకు పోటీ బీజేపీ అని కేటీఆర్ అనడంలో ఉద్దేశమై ఉండాలి. ఒకవైపు పొలాల సందర్శన చేస్తూ రేవంత్ సర్కార్ మీద కేసీఆర్ ఆరోపణల వర్షం కురిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ చాలా అగ్రెసివ్గా చెప్తూ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ఎత్తితే లీగల్ నోటీసులు పంపిస్తాను అని చెప్పి. అలాగే రుణమాఫీ విషయంలో హరీష్ రావు కూడా చాలా అగ్రెసివ్గా గవర్నమెంట్ని కార్నర్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న నాయకులు వెళ్ళిపోతున్న ఈ నాయకుల బీఆర్ఎస్ అగ్రనాయకుల దూకుడు మాత్రం తగ్గట్లేదు సార్. బీఆర్ఎస్ ధీమా ఏంటి ఇక్కడ? తగ్గకూడదు కూడా. ఒక రాజకీయ పార్టీకి ధీమా దోమ చీమలే ఉండవు. రాజకీయ పార్టీకి ఉండేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న, ప్రభుత్వం లేకపోతే ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షం చేయాల్సిన పనే అది. ఒకసారి పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూకు ప్రఖ్యాత సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియాకు మధ్య ఒక వాదన జరుగుతుంది. రామ్ మనోహర్ లోహియా ఇది వెరీ పవర్ఫుల్గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, నెహ్రూ ప్రభుత్వం పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ చికాకు పడి లేచి, ప్రతిపక్షాన్ని చాలా గౌరవించే నాయకుడు జవహర్లాల్ నెహ్రూ, మీరు మా ప్రభుత్వం చేసే మంచి పని ఏది మీకు కనబడడం లేదు, మా ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఒక్కటి కూడా మీరు ప్రశంసించడం లేదు, ఏమైనా తప్పులు వెతుకుతున్నారు, విమర్శలు చేస్తున్నారు అంటాడు నెహ్రూ. ఈరోజు కూడా అధికార పార్టీ నాయకులు చాలామంది ఇదే మాటలు మాట్లాడతారు. రామ్ మనోహర్ లోహియా లేచి, అధ్యక్ష, నెహ్రూ గారు ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పడానికి ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇంతమంది గెలిపించారు అని ట్రెజరీ బెంచెస్ చూపెడుతూ, అధికార పార్టీ సభ్యులు చూపెడుతూ, ఇంతమంది నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కీర్తించడానికి, పొగడటానికి ఇంతమంది ఉన్నారు. ప్రజలు మమ్మల్ని గెలిపించింది ఆ పని చేయడానికి కాదు, ఆ పని చేయడానికి ఇప్పటికే చాలినంతమంది జనం ఉన్నారు, మా అవసరం లేదు. మమ్మల్ని గెలిపించింది ప్రభుత్వం చేసిన మంచి పనులపైన స్తోత్రం చదవటానికి కాదు, మమ్మల్ని గెలిపించింది ప్రభుత్వము చేయని పనుల్ని ఎత్తి చూపటానికి, ప్రభుత్వం చేస్తున్న పనుల్లో ఉన్న తప్పుల్ని విమర్శించడానికి, మమ్మల్ని ప్రజలు గెలిపించింది ఈ పాత్ర పోషించటానికి అన్నాడు. అది రామ్ మనోహర్ లోహియా అన్నది ఏ ప్రతిపక్షానికైనా ఇప్పుడు అదొక వేదవాక్కు. నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ తిరిగి నిలబడి ఈ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడాలి అంటే నిరంతరం ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎండకడుతూ ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడమే. అందువల్ల ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నది చాలా కరెక్టు. ఒక రకంగా దే ఆర్ ఆన్ ద రైట్ పాత్. సో ప్రతిపక్షంగా దే ఆర్ ఆన్ ద రైట్ పాత్.
అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయొచ్చు, ఓడిపోవచ్చు, కానీ ప్రతిపక్షంగా రైట్ పాత్. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ రుణమాఫీ హామీ ఇచ్చింది, మరి రుణమాఫీ జరగడం లేదన్నప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం పైన ఉండదా? సో పొలాలు నీళ్ళు ఎండిపోతున్నాయి, నీళ్ళ ప్రాబ్లం సీరియస్గా ఉన్నమాట నిజం. దానికి కారణాలు ఏదైనా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్ల ఆఫీసుల్లో కూర్చుంటారా? ప్రధాన ప్రతిపక్షం జనం దగ్గరికి వస్తారు. ఆ విషయంలో బీజేపీ చేయని పనిని కేసీఆర్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ చేస్తుంది. అది చాలా అలర్ట్గా ఉన్నట్లు లెక్క. మీరు అన్నట్లు ఇవాళ బీఆర్ఎస్ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న మాట నిజం. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయారు. వరుస పెట్టి చూడండి, కాలం కలిసి రాకపోతే అని మన వాళ్ళు నమ్ముతూ ఉంటాను. అది ఎంత డెస్టినీ అనేదాన్ని నేను నమ్మను. మన కష్టమే మన డెస్టినీ అని నమ్మేవాడిని. కానీ బట్ రియాలిటీ ఏంటి? వరుస పెట్టి సమస్యలు చూడండి. కేసీఆర్ ఫస్ట్ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనుకోకుండా పడిపోయాడు, అనారోగ్యం, చాలా రోజులు హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. అది కోలుకొని బయటికి వచ్చి జనంలోకి వచ్చే సమయానికి బిడ్డ అరెస్ట్ అయింది. సో ఎవరికైనా బిడ్డే కదా, కూతురు అరెస్ట్ అంటే పర్సనల్గా చాలా పెద్ద దెబ్బది. దాని నుంచి తట్టుకునేలోగా నిన్నటిదాకా తనకు జైగొట్టి తన జెండా కింద ఎన్నికల్లో గెలిచి తన వల్ల గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జారిపోతున్నారు. ఆఖరికి ఎంతమంది మిగులుతారో తెలియని పరిస్థితి. సో ఇన్ని కష్టాలు ఒకటేసారి వచ్చిన మాట నిజం కదా. సో ఇలాంటి దీనికి స్వయంకృత అపరాధాలే కారణమా, కేసీఆర్ ముందే మేల్కొని ఉంటుంటే, అదంతా నిజమే, మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం. బట్ రియాలిటీ ఏంటంటే 4 రకాల వరుస సమస్యలతో సవాళ్ళను ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఏం చేయాలి? సో ఇప్పుడు కనుక నీరసపడితే వెంటనే 3rd పొజిషన్కి స్లైడ్ అవుతారు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ స్టిల్ ఇన్ 2nd పొజిషన్. ఎందుకంటే బీజేపీకి టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు. బీజేపీకి మోడీ ప్రభావము ఇవన్నీ ఉన్నా కూడా బీజేపీకి తెలంగాణలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ లేదు. ఇప్పుడు ఖమ్మంలో బీజేపీ లేదు, మహబూబాబాద్లో బీజేపీ లేదు. సో చాలా చోట్ల బీజేపీ లేదు. భువనగిరి ప్రాంతంలో కొద్దిగా ఉంది కానీ నల్గొండలో లేదు. సో అందువల్ల బీజేపీకి టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు. బీఆర్ఎస్కు ఉన్న టెరిటోరియల్ స్ప్రెడ్ అంటే ఇప్పుడు ఖమ్మంలోనో మహబూబాబాద్లో కాంగ్రెస్ నచ్చని వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా నచ్చని వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈవెన్ బీజేపీకి కూడా 60% మందికి పైగా ప్రజలు ఓటేయలేదు కదా. దేశంలో వేసింది 40% మంది బీజేపీకి ఓటేసింది. అందువల్ల కాంగ్రెస్ను వ్యతిరేకించే ఓటర్ ఎవరికి ఓటేయాలి? ఖమ్మంలో బీజేపీకి వేసే అవకాశమే లేదు. అక్కడ బీజేపీ లేదు కనుక అనివార్యంగా బీఆర్ఎస్కి వేయాలి. నల్గొండలో కాంగ్రెస్ను వ్యతిరేకించే ఓటర్లు అత్యధికంగా ఎవరికి వేయాలి? బీఆర్ఎస్కి వేయాలి. సో ఇలాంటి అవకాశం బీజేపీ ఇస్తుంది బీఆర్ఎస్కు. దానికి తోడు బీజేపీలో నాయకత్వంలో తీవ్రమైనటువంటి విభేదాలు. బహుశా ఏ రాజకీయ పార్టీలో కాంగ్రెస్ అంటారు కానీ ఇవాళ రాష్ట్ర బీజేపీలో ఉన్నన్ని విభేదాలు కాంగ్రెస్లో కూడా లేవు. సో ఇక మరో ముఖ్యమైన అంశం, బీజేపీ మోడీ ఫ్యాక్టర్ని మించి లోకల్ ఫ్యాక్టర్స్ ఏవి తన క్యాంపెయిన్లో వాల్యూ అడిషన్ లేదు. మీరు గమనించండి, లోకల్ లీడర్స్ వాల్యూ అడిషన్ చేయడం లేదు, లోకల్ ఇష్యూస్ పైన కూడా అంత సీరియస్గా వాల్యూ అడిషన్ చేయడం లేదు. సో అందువల్ల ఈ బలహీనతలు బీజేపీ ప్రదర్శిస్తోంది కనుక దీనికి తోడు జాతీయ స్థాయిలోనే బీజేపీకి ఒక సమస్య వచ్చింది. కేజ్రీవాల్ అరెస్టు, అలాగే ఈడీ సిబిఐ ఐటీలను ఉపయోగించుకోవడము, బీజేపీలో చేరితే వాళ్ళపైన కేసులు ఆగిపోవడము, ఇలాంటివన్నీ చూశాక బీజేపీని సమర్థిస్తున్న ఎథికల్ ఓటర్, అంటే బీజేపీ అంటే ఒక ఈ పనికిమాలిన రాజకీయ సంస్కృతికి దూరము, బీజేపీ అంటే కొంత నైతికత రాజకీయాల్లో పాటిస్తుంది అని నమ్మి కోట్లాది మంది భారతీయులు ఎథికల్ ఓటర్స్ బీజేపీ ఐడియాలజీకి సంబంధం లేకుండా బీజేపీ దగ్గరయ్యారు. వాళ్ళు ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వాన్ని కూల్చడము, బయటి వారికే 90% టికెట్లు ఇవ్వడము, ఇదంతా చూసి ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. దీనికి తోడు బయటి వారికే టికెట్లు ఇచ్చే వరకు ఒరిజినల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఇన్స్పైర్ అయి వచ్చిన బీజేపీ కార్యకర్తలు ఇవాళ నిరసించిపోయి ఉన్నారు. ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్కి అవకాశాలు ఇస్తున్నాయి. ఏం చెప్పాలంటే బీఆర్ఎస్కి ఒక అద్భుతమైన అవకాశం ఇవన్నీ. బీజేపీ కనుక నేను ఇంతవరకు చెప్పిన సవాళ్ళను గనక, ఈ బలహీనతలు గనక ఉండకపోతే ఇవాళ బీజేపీ 2nd పొజిషన్లో ఖచ్చితంగా వచ్చేది, బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయేది. సో కానీ ఇప్పటికీ బీఆర్ఎస్కి అవకాశం ఉంది ప్రధాన అపోజిషన్ స్పేస్లో నిలబడటానికి.
ప్రధాన అపోజిషన్ స్పేస్లో నిలబడితే అవకాశాలు తానంతరదే కొన్ని సందర్భాల్లో వస్తాయి. ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగింది అనుకో వస్తాయి. మేడారం జాతరకు వెళ్ళే రోడ్డు పైన నీకు పక్కనే షాప్ ఉందనుకో, నీకు ఎప్పుడు గిరాకీ లేకపోయినా జాతర సమయంలో అనివార్యంగా గిరాకీ వస్తుంది కదా. నీకు ఆ జాతర పోయే రోడ్లో ప్రజలు పోయే రోడ్డు మీద ఉన్నావు కదా. అందువల్ల ప్రభుత్వం పట్ల అసంతృప్తి అనే జాతర వస్తే ప్రధాన ప్రతిపక్షం అనివార్యంగా లాభపడుతుంది. అందువల్ల ఆ అవకాశం కొరకు బీఆర్ఎస్ ఎదురు చూడాలి అంటే ఇప్పుడు అపోజిషన్ స్పేస్ బీజేపీకి కన్సీడ్ చేయకుండా ఉండగలిగితే బీఆర్ఎస్కి అదే పెద్ద విజయం. అందువల్ల ఆ మేరకు బీఆర్ఎస్ నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ ప్రజా సమస్యలపైన రోడ్ ఎక్కడం కానీ, కేటీఆర్ హరీష్ రావు రోజు పొలిటికల్గా చాలా యాక్టివ్గా రెస్పాండ్ కావడం కానీ, అందులో సవాళ్ళు ఉన్నప్పుడే నాయకుని సామర్థ్యం బయటపడుతుంది. సో సామర్థ్యము లేని వాడిని భగవంతుడు కూడా సహకరించడు. మీరు గుర్తుపెట్టుకోండి, మన ధర్మశాస్త్రాలు కూడా చెప్పేది సామర్థ్యము లేని వ్యక్తిని భగవంతుడు కూడా సహకరించడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతబోధ చేశాడు. ధర్మరాజుకు ధర్మరాజు యుద్ధం చేయమని చెప్పలే, నకులకో సహదేవునికో యుద్ధం చేయమని చేయలే. ఎందుకంటే ఆ 5 పాండవుల్లో అత్యంత శక్తివంతుడు అర్జునుడు అనుకున్నాడు కనుక అర్జునుడికి చెప్పాడు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా భగవంతుడు కూడా సమర్థున్నే దీవిస్తాడు. సామర్థ్యం చూపిన వారినే అండగా ఉంటారు. గాల్లో దీపం పెట్టి దేవుడు అని బాధించానంటే దేవుడు కూడా కేరియడని చెప్పి మనకు పెద్దలు చెప్తుంటారు. అందువల్ల బీఆర్ఎస్ డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో నిలబడటానికి ఈ పని చేయాల్సిందే, చేస్తున్నాడు కూడా. దాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే తగ్గేదే లేదంటూ అపోజిషన్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా అప్రమత్తంగా ఉంచుతుంది కదా. ప్రభుత్వాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచడం ప్రజలకు లాభం కదా. అందువల్ల ఇవాళ ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో ఉండి ప్రభుత్వం పైన జాగరణ చేస్తే అదే ప్రజలకు మేలు. బీఆర్ఎస్ ప్రజలకు చేయగలిగే మేలు ఇప్పుడు అదే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, త్వరలో తెల్లం వెంకట్రావు, ఇంకా చాలా చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి సార్. సో ఇలా పార్టీలు ఫిరాయిస్తే బీఆర్ఎస్ బలహీనపడదా? అంటే నాయకులు వెళ్ళిపోతే పార్టీ బలహీనపడుతుందా? మీకు ఒకటి పౌరాణిక ఉదాహరణ చెప్తాను, ఒకటి ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. పురాణంలో మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో, ఇప్పుడు జరుగుతున్న మహాభారత యుద్ధం కాదు మన నాయకులు అంటుంటారు కానీ, మహాభారత యుద్ధంలో మనకు పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఒకరుంటారు. మీకు శల్యుడు నకుల సహదేవులకు మామ. సో వాస్తవంగా పాండవ సైన్యంలో చేరటానికి వస్తుంటే మధ్యలో శకుని పన్నాగం పన్ని రకరకాల ప్రలోభాలకు లోబరిచి శల్యుడు దుర్యోధనుడికి మాట ఇచ్చేలా చేస్తాడు. అంటే ఒక రకంగా పార్టీ ఫిరాయించడు. ఆ రోజుల్లో ప్రలోభాలు, ఈ రోజుల్లో కూడా ప్రలోభాలే. సో శల్యుడు పార్టీ ఫిరాయిస్తాడు. అలాగే రామాయణంలో కూడా ఒక పార్టీ ఫిరాయింపుంది, మీరు గమనిస్తే గుర్తుంటే విభీషణుడు. సో రావణుని పార్టీ నుంచి రాముని పార్టీకి ఫిరాయిస్తాడు. శల్యుడు పాండవుల పక్షం నుంచి కౌరవుల పక్షానికి ఫిరాయిస్తాడు. రామాయణ కాలపు ఫిరాయింపు రాముని విజయానికి, రావణుని పతనానికి కారణమైంది. ఎందుకంటే రావణుని అంతం చేయడానికి విభీషణుడు సలహాలు అనేది చాలా చాలా కీలకం. లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధంలో పడిపోతే మా సంజీవని పర్వతాన్ని తెప్పించి హనుమంతుని ద్వారా లక్ష్మణునికి తిరిగి చైతన్యవంతం చేయగలిగాను. ఇదంతా కూడా మీకు విభీషణుడి సలహాలే కీలకం. అందువల్ల విభీషణుడు పార్టీ ఫిరాయించడం మా రామాయణ యుద్ధంలో, రామరావణ యుద్ధంలో రాముని విజయానికి దోహదం చేసింది, రాముల వారు విజయం సాధించడానికి కారణమైంది. కానీ శల్యుడు పార్టీ ఫిరాయించాడు, కానీ అది కౌరవులకు విజయం తేలే. సో కారణాలు ఏదైనా ఇది ఏం చెప్తోంది మనకు? సో పార్టీ ఫిరాయింపు ధర్మం కొరకైతే, పార్టీ ఫిరాయింపు జనం కొరకైతే అది ఆ పార్టీ ఫిరాయింపు లాభం జరుగుతుంది. లేదు ఆ పార్టీ ఫిరాయింపు జనం యాక్సెప్ట్ చేస్తే లాభం జరుగుతుంది, జనం యాక్సెప్ట్ చేయకపోతే ఆ పార్టీ ఫిరాయింపు నష్టం జరుగుతుంది. ఇది మీకు పౌరాణిక ఉదాహరణ. అంటే ప్రతి పార్టీ ఫిరాయింపు లాభమే జరగాలి, ప్రతి పార్టీ ఫిరాయింపు నష్టమే జరగాలని రూల్ ఎక్కడ లేదు. కొన్నిసార్లు పార్టీల ఫిరాయింపు లాభం జరగచ్చు, కొన్నిసార్లు నష్టం జరగచ్చు.
దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది అనటానికి నేను ఈ రామాయణ భారత ఉదాహరణలు చెప్పింది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. మీకు 10 ఏళ్ళుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఇంతమంది బీఆర్ఎస్కు ఫిరాయించారు. 2014 తర్వాత జరిగిన ఫిరాయింపులు బీఆర్ఎస్కు లాభం చేశాయి. 88 సీట్లు తెచ్చాయి. నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ లాభపడింది. ఆ తర్వాత కూడా అదే ఫిరాయింపులు కేసీఆర్ కొనసాగించాడు, దెబ్బతిన్నాడు, ఎన్నికల్లో ఓడిపోయాడు. అందువల్ల కేసీఆర్కు ఫస్ట్ టర్మ్లో లాభం చేసిన ఫిరాయింపులు సెకండ్ టర్మ్లో నష్టం చేశాయి. ఎందుకు మరి? అప్పుడు ఫిరాయింపులు, ఇప్పుడు ఫిరాయింపులే. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలే. తేడా ఏంటి అంటే మొదటిసారి జరిగిన ఫిరాయింపుల్ని ప్రజలు వ్యతిరేకించలే. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం నిలబడాలి, 63 సీట్లు మాత్రమే వచ్చాయి, ప్రత్యర్థులు ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని కూలుస్తారో అని కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాన్ని ప్రజలు నమ్మారు. నిజమే కదా, తెలంగాణ ఫెయిల్ కాకూడదు కదా. ఈ కారణాల రీత్యా అప్పుడు మొదటిసారి ఫిరాయింపుల్ని ప్రోత్సహించితే 63 నుంచి 88కి పెరిగింది బీఆర్ఎస్ బలం ఎన్నికల్లో. రెండవసారి గెలిచాక కూడా ఫిరాయిస్తే 88 నుంచి 39 తగ్గింది. అంటే ప్రజలు ఆనాడు ఫిరాయింపులు అంగీకరించారు, ఈసారి ఫిరాయింపులు తిరస్కరించారు. ఫిరాయింపుదారులు కూడా అత్యధికులు ఓడిపోయారు. మీరు చూస్తే 2018 ఎన్నికల్లో ఫిరాయింపుదారులు చాలామంది గెలిచారు. 2023 ఎన్నికల్లో ఫిరాయింపుదారులు చాలామంది ఓడిపోయారు. మీ లెక్కలు తీయండి. సో అలాగే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. కరెక్ట్, సరిగ్గా తెలుగుదేశానికి అదే విచిత్రం, ఒక 23 సీట్లే మిగిలాయి. మరి పార్టీ ఫిరాయింపులు ఏవని 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు, 5 మంత్రులు కూడా అయ్యారు కదా. పార్టీ ఫిరాయింపులు లాభం జరుగుతాయి, మన ఎందుకు జరగలే ఎక్కడ? అందువల్ల ప్రతిసారి ఫిరాయింపులు లాభము చేయవు, నష్టము చేయవు. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ నుంచి వెళుతున్న ఎమ్మెల్యేల వల్ల బీఆర్ఎస్కు నష్టం జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ నాయకులందరూ స్థానికంగా బలమున్న నేతలే. ఇప్పుడు కడియం శ్రీహరి స్థానికంగా బలమున్న నేత, మీకు దానం నాగేందర్ స్థానికంగా బలమున్న నేత. కానీ ఆ నాయకులు వెళ్ళిపోవడం బీఆర్ఎస్ ఆపలేదు, బీఆర్ఎస్ చేతిలో లేదు. కానీ బీఆర్ఎస్ చేతిలో ఉన్నది ఏంటి? పొలిటికల్ స్పేస్లో తాను సరైనటువంటి ఎత్తుగడలు వేస్తే, సరైన వ్యూహాలు రచించి అమలు చేస్తే పార్టీలలో నాయకులు వెళ్ళినా పార్టీ ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనుభవమే తెలంగాణలో అందుకు ఉదాహరణ కదా. అందరు ఎమ్మెల్యేలు దాదాపు వెళ్ళిపోయిన పరిస్థితి కదా. వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది, ఉన్నవాళ్ళు తక్కువ మంది. అయినా రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇవ్వలేదా? అందువల్ల ఇంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన మళ్ళీ ఎందుకు అధికారం వచ్చింది? రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగించడంలో సక్సెస్ అయింది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో కేసీఆర్ను ఛాలెంజ్ చేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విజయం తెప్పించగలిగాడు. అందువల్ల బీఆర్ఎస్ ఇప్పుడు చేయగలిగింది ఫిరాయింపులు పార్టీ నుంచి ఆపడం అనేది ఆ పార్టీ తరం కూడా కాదు, ఆ నాయకుడి తరం కాదు. ఇవాళ వెళ్ళిపోవడం ఖాయం. అందువల్ల ఇప్పుడు చేయగలిగింది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో బలమైన పొలిటికల్ అపోజిషన్గా తన రోల్ ప్లే చేస్తే నాయకులు వెళ్ళిపోయినా ఏం కాదు. ఎందుకంటే అల్టిమేట్గా పార్టీని నిలిపేది, గెలిపించేది ఆ పొలిటికల్ స్పేస్. కాంగ్రెస్ పార్టీ ఆ పొలిటికల్ స్పేస్లో తమ నాయకులు వెళ్ళిపోతున్న 10 ఏళ్ళు నిలబడ్డది కనుక ఇలా పవర్ వచ్చింది. అందువల్ల రేపు బీఆర్ఎస్ కూడా తన పొలిటికల్ అపోజిషన్ స్పేస్లో తాను నిర్వహించాల్సిన పాత్రను సమర్థవంతంగా కనుక నిర్వహించగలిగితే డెఫినెట్గా ఆ పార్టీకి ఈ ఫిరాయింపుదారుల వల్ల జరిగే నష్టం తాత్కాలికంగా ఉంటుంది, లోకలైజ్ అయి ఉంటుంది. కానీ ఆ పొలిటికల్ రోల్ కనుక బీఆర్ఎస్ ప్లే చేయలేకపోతే అప్పుడు ఈ నష్టం మరింత తీవ్ర రూపంలో కొలేటరల్ డ్యామేజ్ అంటారు. అంటే చుట్టూ ఉన్న వారిని పైన కూడా నష్టం కలిగించే రీతిలో పార్టీలో ఒక తీవ్రమైన సంక్షోభానికి కారణమవుతుంది. అందువల్ల కేసీఆర్ ముందున్న ఆప్షన్ వెళ్తున్న వాళ్ళని ఆపడం ఆయన తరం కాదు. కానీ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడగలిగితే ప్రజలే ఆశీర్వదిస్తారు. రాజకీయాల్లో కానీ పబ్లిక్ లైఫ్లో కానీ నిరంతరం ప్రజల్లో ఉన్నవారిని ఎవరూ ఏమి చేయలేరు. నిరంతరం ప్రజల్లో ఉన్నవారికి ప్రజలే శ్రీరామరక్ష. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ప్రస్తుతానికి వాలంటీర్లు అలాగే పింఛన్ల చుట్టూ తిరుగుతోంది సార్. గతంలో వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రైజ్ చేస్తూ ఉన్నారు సార్. గోనె సంచులు మోసే ఉద్యోగాలు అని ఒకానొక సందర్భంలో కొంతమందిని ఉద్దేశించి
వాలంటీర్ల ఉద్యోగాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు తలుపులు తడుతున్నారంటూ కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఆరోపణలు చేశారు వాలంటీర్ల మీద. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే విమెన్ ట్రాఫికింగ్లో కీలకంగా వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేశారు సార్. కానీ ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ వాలంటీర్ల విషయంలో కాస్త స్వరం మార్చినట్టుగా కనిపిస్తోంది సార్. వాలంటీర్లపై ఒక నికరమైన అభిప్రాయానికి వీళ్ళిద్దరూ ఎందుకు కన్ఫైన్ అవ్వలేకపోయారు, ఇప్పుడు ఎందుకు మారుస్తూ ఉన్నారు అంటే? మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని, ఎన్నికల ఫలితాల్ని శాసించే ప్రశ్న. అంటే వాలంటీర్లే శాసిస్తారన్న ఉద్దేశం కాదు. పాలిటిక్స్లో మంచో చెడో నీకో స్టాండ్ ఉండాలి. అది రైటా రాంగా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఒక స్టాండ్ అయితే ఉండాలి. ఇప్పుడు జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు మంచివా చెడ్డవా, ఒక స్టాండ్ ఉండాలి కదా. కానీ జగన్ పథకాలు చెడ్డవి, కానీ నేను అవే పథకాలు ఇంకా పెంచిస్తా. ఇప్పుడు జగన్ 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. అంటే జగన్ సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు అంటూ నేను అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా. సంక్షేమ పథకాలు తప్ప ఉప్ప అనే దాంట్లో స్టాండ్ లేదు. అఫ్కోర్స్ నేను సంపద సృష్టించి ఇస్తానంటున్నారు. కానీ సంపద సృష్టిస్తేనే ఎవరైనా ఇచ్చేది, జగన్ అయినా టీడీపీ అయినా. బియాండ్ పాయింట్ అప్పులు చేస్తూ ఇవ్వలేరు, దానికి లిమిట్స్ ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం కొంతవరకు దానికి దొడ్డిదారిన దాటుతుంటారు, రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కేంద్రంతో సహకారంతో కొంత ఎక్కువ అప్పులు చేయొచ్చు. కానీ అల్టిమేట్గా సంపద ఉంటేనే కదా, ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఏ రకంగా పథకాలు అమలు చేస్తారు. సో ఇక ఇప్పుడు ఈ వాలంటీర్ల విషయంలో కూడా అదే. జగన్ వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. మీరు స్టాండ్ తీసుకోండి, అది మంచిదా చెడ్డదా. మొదట్లో అది చెడ్డదన్నారు, ఇప్పుడు అది అంత అది జగన్ దాన్ని తప్పుగా వాడుతున్నాడు కానీ అది మంచిదే అంటున్నాను. అది మంచిదైతే టీడీపీ పాలనలో వాలంటీర్లు ఎందుకు పెట్టలేదని ప్రజలు అడగరా? నాకు అర్థం కాని అంశం. మీరు వాలంటీర్ వ్యవస్థ మంచిదే, కానీ జగన్ దాన్ని తప్పుడుగా వాడుకుంటున్నాడు అంటున్నారు. మరి మీ కాలంలో మీరు ఎందుకు వాలంటీర్ వ్యవస్థ పెట్టి దాన్ని సరిగా ఎందుకు ఉపయోగించలేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉంటుంది కదా, ఆన్సర్ ఉండాలి కదా. ప్రజలంత అమాయకుల. ఇప్పుడు జగన్ చేసిన పని రైటే, కానీ నేను అంతకన్నా మంచిగా చేస్తా. జగన్ చేసిన పని తప్పే, కానీ అదే పని నేను మళ్ళీ చేస్తా అంటే జనం ఎట్లా ఒప్పుకుంటారని నాకు అర్థం కాని విషయం. అందువల్ల టీడీపీ జనసేన కూటమికి ఊళ్ళో ఉండే ఒక పెద్ద ఛాలెంజ్ అదే. మీకు స్టాండ్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టారు. ఆ రోజుల్లో వైసీపీ స్టాండ్ తీసుకుంది, ఈ జన్మభూమి కమిటీలు ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయని. అదే స్టాండ్ పైన చివరి వరకు ఉండి అధికారంలోకి వచ్చాక ఆ కమిటీలు రద్దు చేశారు కూడా. అంటే జన్మభూమి కమిటీలే కావాలనుకున్న వాళ్ళు టీడీపీ కొట్టేశారు, జన్మభూమి కమిటీలు వద్దనుకున్న వాళ్ళు వైసీపీ కొట్టేశారు. బ్లాక్ అండ్ వైట్ ఉంది. అందువల్ల మీకు జన్మభూమి కమిటీలపైన ఊహించట్లేదు. మీరు గమనిస్తే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇప్పుడు పథకాలపైన అదే ఊగిసలాట, వాలంటీర్ వ్యవస్థ పైన అదే ఊగిసలాట, ఆఖరికి మద్యం పైన కూడా ఊగిసలాట. మీరు గమనించండి, మద్యపాన నిషేధం అమలు చేస్తానంటూ జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాను ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చాడు. టీడీపీ నిలదీయాల్సింది ఎక్కడ? మద్యపాన నిషేధం ఎందుకు దశల వారీగా అమలు చేయలేదు అని అడగాలి కదా. వీళ్ళు ఏం అడుగుతున్నారు? జగన్ ఇచ్చే మద్యం మంచిది కాదు, కాస్ట్లీ మద్యం, కల్తీ మద్యం, నేను చీప్ మద్యం, క్వాలిటీ మద్యం ఇస్తా అంటున్నాడు. చూడండి మీరు, విచిత్రంగా ఉంటుంది. సో నిజమే, జగన్మోహన్ రెడ్డి ఊరు పేరు లేని బ్రాండ్లతో మద్యం అమ్ముతున్నది నిజం. ఆ మద్యంతో ప్రజల ఆరోగ్యం చెడిపోతున్నది నిజం. డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ డెలివరీతో అయోమయంగా ఉన్నమాట నిజం. అంటే జగన్మోహన్ రెడ్డి మద్యం విధానం పైన టీడీపీ జనసేనలో చేస్తున్న విమర్శలు నిజం. కానీ దానికి పరిష్కారం ఏం చెప్పాలి? మద్యరహిత ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తా అని. ఈ మాట నేను అన్నందుకు టీడీపీ అధికార ప్రతినిధి జీవి రెడ్డి ఒక టీవీ ఛానల్లో నా పైన ఎక్కడ లేని కోపాన్ని వ్యక్తం చేశాడు. సో నాగేశ్వర్ గారు ఇలా అవహేళనగా అంటారా అని. నేను జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, మద్యం అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తా అన్నా కూడా నేను అలాగే మాట్లాడతా. నా మాటలో తేడా లేదు. కానీ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు డీ అడిక్షన్ సెంటర్లు పెడతా అన్నాడు, అది నాగేశ్వర్ పట్టించుకోవడా నా మీద అటాక్.
నేను ఒకవైపు అడిక్షన్ పెంచి మళ్ళీ డీఅడిక్షన్ సెంటర్లు పెడతా అంటే, నీకు ఆ జీర్ణం వచ్చేలా అన్నం పెడతా, తర్వాత డైజన్ ఇస్తా అంటే, అదే ఆ టాబ్లెట్ ఇస్తా అంటే ఏం చేయాలి నేను? చూసాను సార్. సో అందువల్ల ఎప్పుడు కూడా మనకు అంటే మీరు సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, మద్యం, మీకు 3 ఉదాహరణలు చెప్పాను. జగన్ చేసేది తప్పైతే సూటిగా ఆ తప్పని చెప్పి దీన్ని మేము అధికారంలోకి వస్తే దీనికి గుడ్ బై చెప్తామని చెప్పండి. కానీ అది తప్పు కాదు, అది తప్పే, కానీ మేము బెటర్ చేస్తాం. జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు, కానీ మేము సంక్షేమ పథకాలు అంతకన్నా ఎక్కువ అమలు చేస్తాం. జగన్ వాలంటీర్ వ్యవస్థ పెట్టి నాశనం చేశాడు, మేము వాలంటీర్లను ఉంచుకుంటాం, కానీ వాళ్ళతో మంచి పని చేయిస్తాం. జగన్ మద్యపాన నిషేధం అమలు చేయలే, మేము కూడా అమలు చేయం, కానీ కల్తీ మద్యం, కాస్ట్లీ మద్యం కాకుండా చీప్ తక్కువ రేటుకు క్వాలిటీ మద్యం ఇస్తాం. అసలు ఇలా గనక జగన్మోహన్ రెడ్డిపై పోరాడితే ఏ రకంగా ప్రజలు మాకు ఆల్టర్నేటివ్ అనుకుంటారు చెప్పండి? మీకు 3 ఉదాహరణలు చెప్పాను నేను. అందువల్ల ప్రజల్లో మీరు ఆల్టర్నేటివ్ కావాలి అంటే జగన్ ప్రభుత్వం చేసేది తప్పో ఒప్పో తేల్చండి. అది తప్పైతే తప్పని నిలబడి కొట్లాడండి. కానీ అది తప్పంటూ లేదు, మేము దాన్ని ఇట్లా చేస్తాం, రివైజ్ చేస్తాం, ఎన్లార్జ్ చేస్తాం, దానికి నగిషీలు చెక్కుతాం, దానికి మార్పులు చేస్తాం అంటే జనం యాక్సెప్ట్ చేయరండి. మీరు చూడండి, చిరంజీవి మొదటి మీటింగ్లో, తిరుపతి మీటింగ్లో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి పాలనను తీవ్రంగా విమర్శించకుండా తనకు ఓటేయమన్నాడు. నేను ఆ రోజే విశ్లేషించాను టీవీలో, రాజశేఖర్ రెడ్డి మంచివాడే, చంద్రబాబు నాయుడు మంచివాడే, నాకు ఓటేయండి అని చిరంజీవి అంటే ఎందుకు ఓటెత్తారండి అని. చిరంజీవి స్వభావరీత్యా సౌమ్యుడు కావడం వల్లనో మరి కారణం ఏమో కానీ రాజకీయ నాయకుడిగా ఇంకా రూపాంతరం చెందలేదు కనుక ఆయన గట్టిగా రాజశేఖర్ రెడ్డి విమర్శించలేదు, చంద్రబాబు నాయుడు విమర్శించలేదు. తిరుపతి సభలో అంత భారీగా జనం వస్తే మీరు అప్పటి చూడండి, తీవ్రంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పార పట్టి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నా చెప్తే కదా చిరంజీవి ఓట్లు పడేది. ఆడికి చిరంజీవి మీద అభిమానంతో 1,000 లక్షల మంది ఓట్లు వేశారు. అందువల్ల యూ షుడ్ హ్యావ్ యువర్ స్పేస్. యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో జగన్ టీడీపీ అంటే జగన్ చంద్రబాబు అంటే ప్రజలు బ్లాక్ అండ్ వైట్గా భావించాలి, గ్రేగా భావిస్తే ఎట్లా ఓట్లు పడతాయండి? రైట్ సార్. అండ్ ఇంకో మాట కూడా అన్నారు సార్, వాలంటీర్లను కొనసాగిస్తాం అనడంతో పాటు వాళ్ళ ఆదాయాన్ని పెంచేలా చూస్తాం, వాళ్ళు 5,000 కాదు 50,000 సంపాదించుకునేలాగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తామని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు. అంటే అది సంతోషమే. 5,000 వచ్చే ఆదాయం వచ్చే వాలంటీర్లకు 50,000 వచ్చేలా చేస్తాం అంటే ప్రభుత్వం ఇస్తుందని చెప్పలే. అంటే ప్రభుత్వ 5,000 ఇస్తుంటే మరి వాళ్ళు ఏమి చేసి 50,000 సంపాదిస్తారు? దీనికి యాక్షన్ ప్లాన్ చెప్పాలి కదా. మీరు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే అయిపోతుంది కదా, ప్రజలు నమ్మాలి అంటే. సో ప్రజలు నమ్మాలి అంటే 5,000ను 50,000 ఎలా చేస్తారు? 5కు 0 పెడితే 50 అవుతుంది, ఏం చేయకపోయినా 0 చేసినా 50 కాదు కదా. 5, 50 చాలా రైమింగ్గా ఉంటుంది, కరెక్టే. కానీ ఎలా చేస్తారు మీరు చెప్పండి? దానికి యాక్షన్ ప్లాన్ ఏంటి? మరి వాళ్ళతో ఏమైనా వ్యాపారం చేయిస్తారా? లేదు వాళ్ళ స్కిల్ నైపుణ్యం పెంచి మేము వాళ్ళకి 50,000 వచ్చేలా చేస్తారు అంటే అప్పుడు వాలంటీర్లుగా ఉండరా? అంటే వాళ్ళ వాలంటీర్ పదవిని ఉద్యోగాన్ని తీసేసి మీరు వాళ్ళకి ఇంకేదన్నా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారా? ఇప్పుడు మాకు అమరావతి భూములు కోల్పోయిన వారికి కూడా ఇట్లాగే నైపుణ్యం ఇచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రామిస్ చేశారు అమరావతి భూములు ఇచ్చిన రైతులకు. నాకు చెప్పండి, అమరావతిలో భూములు ఇచ్చిన రైతు కుటుంబాల వారికి ఎంతమందికి నైపుణ్యం ఇచ్చి ఎంటర్ప్రినర్షిప్ ఇచ్చి వారికి బ్రహ్మాండమైన లక్షల జీతాలు వచ్చేలా చేశారో చెప్పమన్న లిస్టు ఆఫ్ పీపుల్ ప్రకటించాలి కదా. సో అందువల్ల 5,000, 50,000 ఎట్లా చేస్తారు? దీనికి ఆన్సర్ ఉండాలి. రెండవది ఏంటంటే, ఇక్కడో చోట టీడీపీ జనసేన అంగీకరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ విధానాన్ని పెట్టడం వల్ల ప్రజలకు సౌకర్యం కలిగింది అని ఇండైరెక్ట్గా ఎండార్స్ చేయడం. ఇవాళ 5,000ను 50,000 చేస్తాం వాలంటీర్లకు అని చెప్పడం ద్వారా వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షం ఎండార్స్ చేసి జగన్మోహన్ రెడ్డి బలాన్ని పెంచుతోంది. నీకు ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షం ఎండార్స్ చేసినాక వాలంటీర్ వ్యవస్థ పైన ఒక చిన్నపాటి రెఫరెండం లాగా ఎన్నికల్ని మీరే మార్చి, ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లు వాలంటీర్ల పైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడింది ఉన్నది. ఒకవైపు ఏమో వాలంటీర్ వ్యవస్థను ఒక రకమైన ఎన్నికల రెఫరెండంగా మార్చారు, అదొక ప్రధానమైన అంశం జగన్మోహన్ రెడ్డి పైన పోరాటానికి. మరోవైపు ఆ వాలంటీర్ వ్యవస్థను ఎండార్స్ చేస్తున్నారు.
అసలు ఇదేం పొలిటికల్ స్ట్రాటజీ నాకు నిజంగా అర్థం కాదు. సో చాలామంది పెద్ద పెద్ద పొలిటికల్ కన్సల్టెంట్ ఉంటున్నారు రాజకీయ పార్టీలకు, కానీ నాలాంటి సామాన్యుడికి అర్థమైన కామన్ సెన్సికల్ పాయింట్ కదా ఇది. మీరు వాలంటీర్ వ్యవస్థ అనే అంశం పైన జగన్ పైన పోరాడుతూ దాన్ని ఒక రెఫరెండంగా మార్చి తర్వాత మళ్ళీ మీరు వాలంటీర్ వ్యవస్థ రెండో తెస్తున్నారు. అది మంచిదే, ఇంకా వాళ్ళకి 5,000 వస్తున్నాయి, మేము 50,000 వచ్చేలా చేస్తాం, వాళ్ళకు కొనసాగిస్తాం, ఎవరిని తొలగించాం. కొద్దిమంది వాలంటీర్లు తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే శిక్ష విధిస్తాం. మీరు ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, మీరు జగన్ సపోర్ట్ చేయకండి, మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని కడుపులో దాచుకుంటాం పెట్టుకొని. అది ఇలా అంటే ప్రజలు ఎలా ఓట్లేస్తారండి? ప్రజలకు బ్లాక్ అండ్ వైట్ కనబడాలి కదా, వాలంటీర్లు మంచో చెడో తేలాలి కదా. అంటే ఇండైరెక్ట్గా తాము వాలంటీర్ వ్యవస్థ పైన చేసిన విమర్శలు తమకు బుమరాంగ్ అవుతున్నాయి, అది సెల్ఫ్ గోల్గా అవుతుందని బహుశా ప్రధాన టీడీపీ జనసేనలు గుర్తించి ఉండాలి. అందుకే ఈ రకమైన బీటింగ్ రౌండ్ ద బుష్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ బీటింగ్ రౌండ్ ద బుష్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. బాబు కుట్రలతోనే, పవన్ దుష్ప్రచారంతోనే పండుటాకులు వెలువెల్లాడుతూ ఉన్నారు, పింఛన్లు అందడం లేదు, ఇది శవరాజకీయం చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా కార్నర్ చేస్తున్న పరిస్థితి సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం తమకు నష్టం కలిగిస్తుందని భావించి ఉండవచ్చు. బహుశా పవన్ కళ్యాణ్ నిన్న ఒక ట్వీట్ చేశారు సార్, ఒకసారి ట్వీట్ ప్రేక్షకులకు చదివి వినిపిస్తాను. జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి, పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకెళ్ళండి, పింఛన్ ఇప్పించండి, ఆ తర్వాత ఇంటికి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకునే వారికి సహాయం అందించగలరు. జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతున్నాను అని చెప్పి. ఒకవైపు వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఓటర్లని అని చెప్పి వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయకుండా టీడీపీ కుట్ర పన్నింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? టీడీపీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయరా? రాజకీయ పార్టీకి ఉన్న లెజిటిమేట్ రైట్ అండి ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. రాజకీయ పార్టీ పనేంటి? ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కదా, అది నేరం కాదు. ఓటర్లను ప్రలోభ పెట్టో, పైసలు ఇచ్చో, కులం పేరు చెప్పో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పు. ఓటర్లకు సహకరించి సహాయం చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పేంటి చెప్పండి? ఇప్పుడు మేము యూనివర్సిటీలో చూస్తుంటాము, ప్రతి అడ్మిషన్ టైంలో ప్రతి విద్యార్థి సంఘం బయట ఒక బోర్డు పెట్టుకొని, జెండా పెట్టుకొని, ఒక చైర్ టేబుల్ వేసుకొని ఒక 10 మంది కార్యకర్తలు కూర్చుంటారు. అంటే కొత్తగా వచ్చే స్టూడెంట్స్కు గైడ్ చేయడానికి ఎంట్రన్స్ టైంలో, అడ్మిషన్స్ టైంలో ఎందుకు చేస్తారు? స్టూడెంట్ కొత్తగా వస్తున్నాడు కనుక వారికి హెల్ప్ చేస్తే రేపు వాళ్ళు మన ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. అందువల్ల ఒక పొలిటికల్ పార్టీ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఆ పార్టీకి ఉన్న లెజిటిమేట్ రైట్, అది చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన హక్కు. అందువల్ల పవన్ కళ్యాణ్ పింఛన్లు తీసుకునే వారికి సహకరించండి అని పిలిపివ్వడాన్ని అప్రిషియేట్ చేయాలి, ఆహ్వానించాలి. అది ఏమాత్రము తప్పు కాదు. దట్ ఈస్ ద రైట్, లెజిటిమేట్ రైట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. మీరు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారని దానికి కంపేర్ చేశారు. ఆ కంపారిజన్ కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే వాలంటీర్లు అనేది ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ జీతాలతో నడుస్తున్న వ్యవస్థ. వైసీపీ కార్యకర్తలు కాదు కదా వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాకూడదు కదా, అట్లీస్ట్ అయితే కావచ్చేమో కానీ, విజయసాయి రెడ్డి అనవచ్చేమో కానీ కాకూడదు కదా. అందువల్ల ప్రభుత్వ డబ్బు, పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇచ్చే డబ్బు, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇస్తున్న సమయంలో అన్డ్యూ బెనిఫిట్ అనేది రాజకీయంగా అధికార పార్టీ పొందుతుంది కనుక అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కు అడ్డంకి అవుతుంది. అంటే గవర్నమెంట్లో అధికారంలో ఉన్న వారికి ప్రతిపక్షం మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు. అందుకొరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దృష్ట్యా ఈ రకమైన ఆదేశాలు వచ్చాయి. అందువల్ల దీన్ని కంపేర్ చేయలేము. అయితే మీరన్న పొలిటికల్ పాయింట్ ఉంది, అది కరెక్ట్. అంటే ఆ పొలిటికల్ పాయింట్ ఏంటి? పింఛన్ల వ్యవహారం ఎక్కడ దాకా వచ్చిందంటే అది కారణము ఎవరైనా కావచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సిటిజన్ ఫర్ డెమోక్రసీ, ఎవరు దాని వెనకాలన్నారు? టీడీపీ ఉందా లేదా తర్వాత సంగతి. వాస్తవం ఫ్యాక్ట్ ఏంది? నిన్నటి దాకా వాలంటీర్లు తమ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చారు.
ఈరోజు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లను పెట్టిన జగన్ ఉన్నాడు, కానీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాడు. మరి ఎవరు కారణము దీనికి? ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పోదు కదా. ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయి ఈ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్లు ఇవ్వడం ఆపండి పోతుందా? పోదు కదా. మరి ఎవరు పోయే అవకాశం ఉంటుంది? ప్రతిపక్షం పోయే అవకాశం ఉంటుంది ఎవరైనా అనుకుంటారు ప్రజలు. టీడీపీకి ఏంటంటే ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు సంబంధం లేదు, మేము పోలేదు, మేము అనలేదు, మేము వద్దనలేదు అని ఇన్ని వివరాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుశా ఈ స్థాయిలో సమస్య వస్తుందని ఊహించుంటారు. అందుకే ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో అప్పుడు దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ మనమే సహకరించండి అన్నాడు. చాలా మంచి పిలుపది. నిజంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మాట కనుక వింటే ఈ పింఛన్ల వల్ల వచ్చే నెగటివ్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అయితే అదే సమయంలో అల్టిమేట్గా ప్రభుత్వానికి బాధ్యత. నాకు అర్థం కాదు ఆ ప్రశ్న. ప్రభుత్వం బాధ్యత నిర్వర్తించాలా వద్దా? పింఛన్లు ఇవ్వాల్సింది ఎవరు? పింఛన్లు ఇవ్వాల్సింది ప్రభుత్వం. వాలంటీర్లు లేనప్పుడు పింఛన్లు ఇవ్వలేదా? ఇలా హైకోర్టు అదే అడిగింది కదా. వాలంటీర్లు లేనప్పుడు కూడా పింఛన్లు వెళ్ళాయి కదా. మరి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని ఎట్లా ఆపాలి అని హైకోర్టు అడిగింది. అందువల్ల అల్టిమేట్గా బియాండ్ ద పాయింట్ అపోజిషన్ను అటాక్ చేయడం అనేదే పెట్టుకుంటే అధికారంలో ఉన్న వారికి సమస్య వస్తుంది. కారణాలు చెప్పినప్పుడు కొంతకాలం వరకు జనం యాక్సెప్ట్ చేస్తారు. అల్టిమేట్గా కారణాలతో పని లేదు. ప్రజలకు పెన్షన్ వచ్చిందా లేదా, కష్టమైందా లేదా, అదే ప్రాక్టికల్ పాయింట్ అవుతుంది. అందువల్ల బియాండ్ ద పాయింట్ స్ట్రెచ్ చేస్తే ప్రభుత్వం అధికారంలో ఉన్న వారికి కూడా నష్టంగా పరిణమించడం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బాధ్యత అల్టిమేట్గా ప్రభుత్వం పైన ఉంటుంది. వాలంటీర్లు లేనప్పుడు పింఛన్లు ఇవ్వలేదా ప్రభుత్వాలు? వాలంటీర్ వ్యవస్థ రాకముందు కూడా పింఛన్లు ఉన్నాయి కదా. అందువల్ల ఇలా వాలంటీర్ లేకపోతే ఇంకేదన్నా ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పింఛన్లు ఇబ్బందులు కాకుండా పెద్దలకు ఇవ్వడం అనేది బాధ్యత. నాకు నిజంగా అర్థం కాదు. వాలంటీర్లు ఇవ్వలేకపోతే 20 మంది వృద్ధులు చనిపోయారు. అరే వాలంటీర్లు ఇవ్వలేకపోతే 20 మంది వృద్ధులు చనిపోతే వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు పింఛన్దారులు చాలామంది చచ్చిపోయారు అన్నట్టే కదా. దీన్ని బట్టి అంటే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అంతమంది లేదు కదా. అంటే వాలంటీర్ వ్యవస్థ లేని రోజుల్లో ఎండాకాలంలో పింఛన్లు తీసుకోవడానికి వెళ్ళి చాలామంది వృద్ధులు చనిపోయారు అన్నట్టే. అసలు ఏం లాజికో నాకు నిజంగా అర్థం కావడం లేదు. అందువల్ల ఈ రాజకీయ గేమ్ వదిలేసి అట్లీస్ట్ ఎన్ష్యూర్ ప్రజలు కనుక ఇబ్బంది పడకుండా చూడండి. అధికార పార్టీ బాధ్యత ఇది. ఆ మేరకు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష బాధ్యత కూడా తీసుకుంటే ఆ పార్టీకే మంచి జరుగుతుంది. సంక్షేమ పథకాలు ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నాయి అంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం, అంతకు మించిస్తామని చెప్తున్న పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సార్, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి. నిజంగా ఏపీ ప్రజలకు ఎటువంటి భయం ఉందా? కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి? ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటంటే సంక్షేమ పథకం ఏదైనా ఆగిపోతే ఆగిపోవచ్చు, పథకాలు ఆగిపోవు. అంటే పాలసీ డైరెక్షన్ మారదు, నేమే కాదు కొన్ని పథకాలు కూడా మారచ్చు. ఉదాహరణకు బీఆర్ఎస్ కాలంలో దళిత బంధు పథకం వచ్చింది. ఇలా కాంగ్రెస్ దళిత బంధు అమలు చేస్తుందా? ఆపేసింది కదా. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బంగారు తల్లి అని ఒక పథకం చట్టమే తెచ్చింది. నేను ఆ శాసనమండలిలో ఉన్నప్పుడు ఆ చట్టం పైన మాట్లాడినా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, రాష్ట్రం విడిపోయింది, బంగారు తల్లి చట్టం ఎక్కడ అమలు కాలే కదా. అందువల్ల ఎప్పుడు కూడా కొన్ని పథకాలు ప్రభుత్వాలు మారినప్పుడు అనివార్యంగా ఆ పథకాలు ఉండవు. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ రైతు బంధు పెట్టింది. ఇప్పటికి కూడా రైతు బంధు, కాంగ్రెస్ కూడా రైతు భరోసా దాన్ని పేరు మార్చొచ్చేమో, కానీ దాన్ని ఇంకా పెంచి అమలు చేస్తామని అంటలేరా? ఉచిత విద్యుత్తో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో టీడీపీ విమర్శించింది, కానీ తమ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ అమలు చేయలేదా? అందువల్ల కొన్ని పథకాలు ఏమో అనివార్యం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు చేయక తప్పిందా? రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 108 సర్వీసులు తెచ్చింది. తర్వాత వచ్చిన పార్టీల ప్రభుత్వాలు కూడా 108 సర్వీసులు కొనసాగించాయి కదా. సో ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, ఇది యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది, మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదా? ఎందుకు అక్కడ ఇక్కడ అరకొర నిధులు ఉండొచ్చు, కొన్నిసార్లు తగ్గచ్చు, కానీ ఓవరాల్గా పథకం పోలే కదా. సో అందువల్ల ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కొన్ని పథకాలను అది ప్రభుత్వాలు మారినా అది అమలు, ఆ పథకాలు కంటిన్యూ అవుతున్నాయి.
కొన్ని పథకాలు మారి కొత్త పథకాలు రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు దళిత బంధు లేదు, కానీ మహిళలకు ఉచిత రవాణా వచ్చింది. అంతకుముందు లేదు కదా ఈ ఉచిత రవాణా పథకం. సో అలాగే మహాలక్ష్మి పథకం వచ్చింది. సో 500 రూపాయలకు సిలిండర్ వచ్చింది. అందువల్ల సంక్షేమ పథకాలు అనే పాలసీ అనే విధానములో ఇవాళున్న పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్చడం సాధ్యం కాదు. ఇంత నరేంద్ర మోడీ రేవడి కల్చర్ని విమర్శిస్తారు. మోడీ ప్రభుత్వం కూడా PM కిసాన్ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు, డబ్బులు ఇచ్చే పథకాలు. అందువల్ల ఉచితాల మీద రోజు మాట్లాడే మోడీ ప్రభుత్వం కూడా ఆ పథకాల లబ్ధిదారుల పాలిటిక్సే చేస్తుంది కదా, వాళ్ళ ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటుంది కదా. అందువల్ల ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నుంచి సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్కి మారింది. అందువల్లనే పథకాలు ఒక్కటే ఎన్నికలు గెలిపించాం. మీ కేసీఆర్ ఇన్ని పథకాలు అమలు చేసినా ఎందుకు ఓడిపోయాడు? రైతు బంధు అమలైన చోటే కదా, గ్రామాల్లోనే కదా బీఆర్ఎస్కు తక్కువ ఓట్లు వచ్చినాయి, తక్కువ సీట్లు వచ్చినాయి. సో రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, ఉచిత విద్యుత్తు, ఇవన్నీ అమలైన రైతు బీమా, ఇవన్నీ అమలైన గ్రామాల ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ దెబ్బతిన్నది. హైదరాబాద్లో ఈ రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. హైదరాబాద్లో లేని చోట బాగా ఓట్లు వచ్చాయి కదా. అంటే పథకాలు మాత్రమే ఎన్నికల్లో గెలిపించవు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఓటర్లో ఉండే, మాకు మా మీద దయతో ప్రేమ చేశారు అని వాళ్ళ పట్ల, పాలకుల పట్ల చాలా భక్తితో ఉండేవాళ్ళు. ఇప్పుడు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ వచ్చింది. ఇది నా హక్కు, వాడు సొమ్మిస్తాడా, వాడు ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా, వాడు ఎన్నికల్లో గెలవడానికి ఇస్తాడు, మాకు తెలియదా, మా మీద ప్రేమతో ఇస్తాడా, వాడు మా ఓట్లుగా వాళ్ళు ఇస్తున్నాడు అనే సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ప్రజల్లో పెరిగింది. ఈ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ పెరిగినాక ఫలానా పార్టీ, ఫలానా నాయకుడు దయతో మాకు ఇస్తున్నాడు అని అనుకోవడం లేదు ప్రజలు. ఎవడున్నా మాకు ఇయ్యక తప్పదు, మమ్మల్ని చూసిస్తున్నారు అనేటువంటి ఒక ట్రెండ్ పెరిగింది. ఆ ట్రెండ్ వల్లనే పథకాలు ఒక్కటే గెలిపించవు. పథకాల ప్రభావం ఎన్నికలపైన ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే బీఆర్ఎస్కు 37% ఓటింగ్ నిలబడేది కాదు కదా. కానీ పథకాలు మాత్రమే గెలిపించవు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.